తూర్పుగోదావరి జిల్లా కడియం పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. ఈ మేరకు పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ నోటీసులు జారీ చేసింది. గత 5 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తుండగా కార్మికుల సమ్మెతో నష్టాలు వాటిల్లాయని మిల్లు యాజమాన్యం చెబుతోంది. అయితే పేపర్ మిల్లు యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక సంఘాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఇటు కార్మికులు కానీ అటు పేపర్ మిల్ యాజమాన్యం కానీ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు? ప్రస్తుతం చర్చలు ఏ దిశగా సాగుతున్నాయి? సింధు, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఏపీ పేపర్ మిల్లు ఒక విభాగం పనిచేస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పేపర్ మిల్లు నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దాదాపుగా కాంట్రాక్ట్ లేబర్స్ 850 మంది, అలాగే పర్మనెంట్గా ఉండే కార్మికులు 400 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులకి గత 3.5 సంవత్సరాలుగా వేతన ఒప్పందం జరగలేదు. దీని మీద వారంతా వేతన ఒప్పందం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ వేతన ఒప్పందం వల్ల తమకు చేయకపోవడం వల్ల గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ నుంచి ఆందోళనకి దిగారు, సమ్మెకి కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో 4 కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇక్కడ సస్పెండ్ చేశారు. ఇది సస్పెండ్ చేయడంతో ఆగ్రహించిన ఈ కార్మికులందరూ కూడా ఆందోళన ఉధృతం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాత్రికి రాత్రి నిన్న ఏదైతే లాకౌట్ నోటీస్ని జారీ చేసింది, రాత్రి 10 గంటల నుంచి కూడా సీసీలో ఇక్కడ లాకౌట్ ప్రకటిస్తున్నట్టుగా యాజమాన్యం, పేపర్ మిల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో చూసినట్లయితే ఇప్పుడు రాత్రి నుంచి కూడా చాలా ఉద్రిక్త వాతావరణం పేపర్ మిల్ యాజమాన్యం దగ్గర ఉంది. ఇక్కడ కార్మికులు తమకి ఏదైతే వేతన ఒప్పందాలు ఉన్నాయో జీతాలు పెంచి సమస్య డిమాండ్ చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తుండగా అక్రమ లాకౌట్ని ప్రకటించారని చెప్పేసి మరోవైపు చాలా మండిపడుతున్న పరిస్థితి ఇక్కడ కార్మిక సంఘాల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు గోరింట్ల బుచ్చిచౌదరి కూడా ఇక్కడ శిబిరాన్ని సందర్శించి వీరికి చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఈ లోపల లాకౌట్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు ఈరోజు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకించి ఇక్కడ యాజమాన్య ప్రతినిధుల్ని, అలాగే కాంట్రాక్టు కార్మికుల సంబంధ జేఏసీ కార్మికుల్ని, అలాగే కాంట్రాక్టు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిని కూడా పిలిచి దపదపాలుగా చర్చలు జరిపారు. అయితే ఇది కూడా కొలిక్కి రాలేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఈ చర్చలు జరిపారు. అయితే అందరినీ కలిపి ఒకసారి కూర్చోబెడితేనే చర్చలు సఫలం వస్తాయి, ఒక కొలిక్కి వస్తాయని చెప్పి కార్మిక సంఘాల జేఏసీ అంటే సిఐటియు జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ఇప్పుడు ఇక్కడ లేబర్ కార్మిక శాఖ కార్యాలయంలో మళ్ళీ అందరితో కలిపి ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చర్చలు ఇంకా కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఈ చర్చలు పూర్తయితే తప్ప అంటే ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా అక్రమ లాకౌట్ని ఎత్తివేయాలి, అలాగే ఎవరినైతే సస్పెండ్ చేశారో ఈ కార్మికుల్ని వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా వేతన ఒప్పందం చేసుకుని గత 3.5 సంవత్సరాలుగా లేని వేతన ఒప్పందాన్ని వెంటనే చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కార్మికుల్లో ఉంది. ఏదైనా కానీ అంటే ఉన్నట్టుండి సమ్మె చేస్తున్న ఈ కార్మికులకు అక్రమ లాకౌట్ ప్రకటించి ఇక్కడ ఈ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీనివల్ల సరైన సమాధానం యాజమాన్యం నుంచి రావట్లేదు. అసలు యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి ఇక్కడ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ చర్చలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.